విశాఖలో ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో వేటూరి సుందర రామమూర్తి 16వ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ భరత్ హాజరయ్యారు. సంస్మరణ సభలో వేటూరి సాహితీ పురస్కారాన్ని లిటిల్ మ్యూజిషియన్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ కోబండూరి రామాచారికి ప్రదానం చేశారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. సాహితీ ప్రపంచానికి వేటూరి చేసిన సేవలను ఈ సందర్భంగా వక్తలు స్మరించుకున్నారు. రాష్ట్రస్య శీతో వాపః క్షేమమేవావరుంధే అగ్నిర్వశుర్భవ ఆదిత్యా ఇవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ. ఇది వేదాశీర్వచనం. ఒక్కసారి మన కరతాళ ధ్వనులు కూడా ఆయనకి నీరాజనం అర్పిస్తే. ఆయన వేటూరి సుందర రామమూర్తి గారితో నాకు పరిచయం ఉంది. ఏంటి పరిచయం అనుకోవచ్చు మీరు. నేను సినిమాలు తీసాను. సినిమాలు నా మొట్టమొదటి సినిమా ఇడియట్. నేనంతా ఇడియట్లు కాబట్టి ఇడియట్ సినిమా తీసాను. కొంగరామరెడ్డి పార్టీ రెండో సినిమా విక్రమార్కుడు 1, 3 అలాగా 5 సినిమాలు తీసాను. ఆ టైంలో నేను 5 సార్లు కలిశాను. వారి చేత పాట రాయిద్దామని. అప్పుడు చాలా బిజీ ట్రై చేశాను కానీ వారి చేత పాట రాయించే అవకాశం రాలే. తర్వాత నేను కూడా రాజకీయాల్లో కూర్చున్న తర్వాత బిజీ అయిపోయిన సినిమాలు కూడా తీర్మానిస్తాం. వెన్నెల లాంటి మనస్సు ఉన్నటువంటి మహనీయుడు వేటూరి సుందర రామమూర్తి గారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ అమ్మ సీతా మహాలక్ష్మి. ఆ వేటూరి సుందర రామమూర్తి గారు 6000 పాటలు అన్ని రకాలుగా ఎలా రాయగలిగారు ఇప్పుడు అమ్మని చూస్తే నాకు అర్థమైంది. ఎందుకంటే అన్ని రకాల పాటలు రాయగలిగే సత్తా కలిగిన మహానుభావుడు. అటువంటి మహానుభావుడు సతీమణి ఈ రోజు మేము చూడటం, ఆమెను సన్మానించుకుని ఒక మంచి అవకాశం రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతి కింద భావిస్తూ, యాక్చువల్ గా నా అదృష్టం ఏంటంటే మా కాన్స్టిట్యుయెన్సీలో మా గంటి మురళి గారి ఆధ్వర్యంలోనే ప్రతి సంవత్సరం కూడా సుందరరామూర్తి గారి జన్మదిన మహోత్సవాలు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇంచుమించుగా నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి ఏకధాటిగా జరుగుతున్న సందర్భం. దాంట్లో కూడా నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వటం ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం. విశాఖపట్నం అంటేనే కళల్ని, కళాకారుల్ని, సాహిత్యాన్ని ఆదరించే ఒక అద్భుతమైన పట్టణం ఇది. నేను పాడుతా తీగ ఫైనలిస్ట్ అయ్యాక ఫస్ట్ ప్రోగ్రాం ఇక్కడే నాకు పిలిచి చేయించారు. వేటూరి గారి కోట్లాది అభిమానుల్లో నేనొకడిని. ఆయన పాటలు ఎన్నో వేదికల మీద నేను పాడుతూ మా స్టూడెంట్స్ తో పాడిస్తూ ఉంటాను. నేను ఈటీవీ ప్రోడక్ట్ అనుకోండి ఒక రకంగా. నేనే కాదు, ఎంతో మంది పాడుతా తీగ స్వరాభిషేకం ద్వారా ఎంతో మంది, అంటే బాలుగారు తర్వాత ఎవరు సింగర్స్ అనే టైంలో అటు రామోజీరావు గారు, బాలుగారు కలిసే ఇంతమంది సింగర్స్ ఉన్నారని పాడుతా తీగ ద్వారా, స్వరాభిషేకం ద్వారా చూపించారు. ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది ఈటీవీ. సో థ్యాంక్స్ టు ఈటీవీ.